గోంగూర చిక్కుడు గింజల కూర. దీనికి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దామా? గోంగూర చిక్కుడు గింజల కూరకు కావాల్సిన పదార్థాలు: గోంగూర 2 కప్పులు, ఉడకపెట్టుకున్న చిక్కుడు గింజలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, కారం తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ముందుగా ఆయిల్ వేసుకోవాలండి. సో పెళ్ళైన తర్వాత మీరు వంట నేర్చుకున్నారనమాట. మీ అమ్మగారు నేర్పంది మీ ఆవిడ గారు నేర్పారా? ఎక్కడండి మీది ప్రాపర్? ప్రాపర్ ఇక్కడే, హైదరాబాద్. ఓకే, పేరెంట్స్ ఇక్కడే ఉంటారా? ఇక్కడే ఉంటారు. ఓకే ఓకే, వేడెక్కిందండి. నెక్స్ట్ వచ్చేసి పోపు దినుసులా? ఆవాలు, జీలకర్ర. మీకు ఇష్టమైన వంట వండడం? ఇష్టమండి, సండే చేస్తుంటాను. అవునా, చెప్పారు. పచ్చిమిరపకాయలు. ఫస్ట్ ఏం నేర్చుకున్నారు మీరు మీ ఆవిడగారి దగ్గర? ఫస్ట్ చికెన్ నేర్చుకోండి. ఫస్ట్ చికెనేనా? నాకు ఇష్టమైన కర్రీ అదే. ఎగ్ బాయిలింగ్ అంటారేమో అనుకున్నా. ఫస్ట్ ఆయన అసలు అమ్మ. ఓకే, ఈజీగా అయిపోద్దని. ఈజీ టు సే, అంటే చేయడం ఈజీ, టేస్టీ కూడా. ఓకే, ఉల్లిపాయలు వేసుకోవాలండి. సెకండ్ వచ్చేసి కొద్దిగా మరిగించాక. సో మీ అమ్మాయికి ఏమి ఇష్టం మీరు చేసినవి? మా అమ్మాయికి అన్నీ ఇష్టం. మీరు ఏం చేస్తే అదే ఇష్టం? నేను చికెన్ ఫ్రైడ్ రైస్ బాగా చేస్తారు. అవునా? చికెన్ ఫ్రైడ్ రైస్ అంటే ఇష్టం తనకి, వాళ్ళ డాడీది. వాళ్ళ నాన్న చేశారు. ఓకే, వెరీ గుడ్, నైస్. ఓకే, సెకండ్ వచ్చేసి కొద్దిగా పసుపు వేసుకో. పసుపు. అల్లం ఎల్లిగడ్డ వేస్తాను. మీరు ఎంతమంది అండి సిస్టర్స్ బ్రదర్స్ అంతా? మేము వచ్చేసి 3 members బ్రదర్స్ అండి, 3 members సిస్టర్స్. నేను అందరిలో చిన్నవాడిని. అందరికంటే చిన్న? నాకంటే చెల్లెలేదు అనుకోండి లాస్ట్. నేను 4th, 5th, మా సిస్టర్ 6th. ఇక్కడే ఉంటారు అందరూ? అందరూ సపరేట్ ఏరియాస్. అంటే హైదరాబాద్లోనే ఉంటారు. మా చిన్న చెల్లెలు మాత్రం బీదర్లో, జైరాబాద్లో ఉంటారు. సో వెళ్ళి వస్తూ ఉంటారు అక్కడికి? వెళ్ళి వస్తుంటారు. వాళ్ళు ఇక్కడికి రావడం వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. గోంగూర వేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఒక బాయిల్ గోంగూర. మంచి పులుపు ఇది. సో మీరు ఇంట్లో టీవీ అవి చూడడమైనా, బయట సినిమాలు వెళ్ళడం ఏదైనా చేస్తుంటారా? వీక్లీ 2 weeks వెళ్తుంటామండి. ఏంటి సినిమాలా? అరే వా, సో లేటెస్ట్ అన్ని చూసేస్తారనమాట. ఏం చూసేస్తారు లేటెస్ట్గా? చూసాం. టీవీ, టెలివిజన్ టైం ఉండదు. ఓన్లీ మధ్యాహ్నం తెలుగు రుచి. గోంగూర వేగుతోందండి. నెక్స్ట్ చిక్కుడు గింజలు ఉడకపెట్టారా? ఉడకపెట్టానండి. ఇది రైస్తో బాగుంటుందా, రోటీతోనా? రోటీతో అయితే బాగుంటుందండి. రోటీతో అయితే బాగుంటుందా? ఓకే. సో దీంట్లో నీళ్ళు ఏమైనా వేయాలా అండి? ఇంకేం అవసరం లేదు, వేసేయండి. తగినంత కారం వేయాలండి. కారం, ముద్ది మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి. సో ఇక్కడికి రావాలన్న ఐడియా ఎవరిది? మీదా? ఇదేనా? సో అప్లై చేయగానే వచ్చేసిందా వెంటనే? రోజు చూసి ఎస్ఎంఎస్ చేయగా ఈరోజు లక్కీ డే అనమాట. ఓహో, చేయగా అంటే అందరికీ టైం వస్తుంది కదా అప్పుడు. మా టైం ఈరోజు వచ్చింది. ఓకే, వెరీ గుడ్. సో చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా, అదేంటి నిజంగా అక్కడికి వెళ్ళొచ్చా, నిజంగా చేయొచ్చా, ఎస్ఎంఎస్ నిజంగా చూస్తారా? ఇంకో డౌట్ ఏంటంటే వాళ్ళే ఉంటారేమో, మనకు ఛాన్స్ ఇస్తారో లేదో అది కూడా ఉంటుంది. ఇంతకీ డౌట్ క్లియర్ అయిందా? ఇప్పుడు నాతో క్లియర్ అయినట్టు. లేకపోతే వాళ్ళనే పిలుస్తారేమో, వాళ్ళ అక్కల్ని, చెల్లెల్ని, పక్కింటి వాళ్ళని, ఎదురుకునే వాళ్ళని అనుకుంటారు. కాదండి, మీరు కూడా రావచ్చు. రావాలంటే చాలా సింపుల్.
ఏం చేయాలంటే ఎస్ఎంఎస్ చేయాలి. ఎస్ఎంఎస్ ఎలా చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి ఎస్ఎంఎస్ చేయండి. ఓకే, వెరీ గుడ్. కొద్దిగా నెక్స్ట్ ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేయండి. ఫైనల్లో. సో అయిపోయినట్టేనండి. అయిపోయినండి. స్టవ్ ఆఫ్ చేసినాక కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. వేయండి. పట్టుకొని గోంగూర చిక్కుడు గింజల కూర రెడీ. సూపర్. అసలు చూసారు కదండి, గోంగూర చిక్కుడు గింజల కూర తయారీ విధానాన్ని మరోసారి చూద్దామా? గోంగూర చిక్కుడు గింజల కూర తయారీ విధానం. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు వేసి కొద్దిగా వేగనివ్వాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, గోంగూర వేసి కొద్దిగా వేగిన తర్వాత ఉడకపెట్టుకున్న చిక్కుడు గింజలు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి ఇంకొంచెం సేపు ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే గోంగూర చిక్కుడు గింజల కూర రెడీ.